తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలతో మేము ముందుకు పోతున్నామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి పరిస్థితి ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈరోజు సోషల్ మీడియాలో ఒక ప్రధానమైనటువంటి స్కామ్స్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఏ గవర్నెన్స్ కూడా ఏ టు జెడ్ ఏ గవర్నమెంట్లో రానిటువంటి స్కామ్స్ మేము బయట పెడతామంటూ కూడా సోషల్ మీడియా యొక్క బోర్డింగ్స్ ఇక్కడ మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూడొచ్చు, చిన్నపిల్లలు ABCDEF నుంచి Z వరకు చదివినటువంటి కార్యక్రమాలు అయితే మనం తరచు చూస్తుంటాం. కానీ A నుంచి Z వరకు ఆ యొక్క పేర్ల మీద స్కామ్ చేసినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీదే అని అంటూ కూడా ఈ యొక్క హోర్డింగ్ మనకు తెలియజేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చు, ఈ యొక్క హోర్డింగ్లో ఏమేమి ఉన్నాయి, ఆ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి స్కామ్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. A ఫర్ యాపిల్ కాదు, A ఫర్ అమృత్ కన్స్ట్రక్షన్ దాదాపు 1137 కోట్లటువంటి వాళ్ళ బ్రదర్ ఇన్ లాకి వాళ్ళకి ఎవరైతే బావమరిది ఉన్నారో సృజన్కి అయితే ఇవ్వడం అనేది A ఫర్ అమృత్ కాంట్రాక్ట్ అంటూ కూడా మనం చూడొచ్చు. ఇకపై A ఫర్ యాపిల్ కాదు, A ఫర్ ఏరోప్లేన్ కాదు, A ఫర్ అమృత్ కాంట్రాక్ట్ అంటూ కూడా కొన్ని కోట్ల పైసల మేర కూడా వాళ్ళకు బ్రదర్కి కాంట్రాక్ట్ ఇప్పించినటువంటి ఈ యొక్క స్కీమ్ అన్నట్టు ఒక స్కీమ్ కాకుండా స్కామ్ కాకుండా మనం ఒక చూడొచ్చు స్కామ్ అంటూ కూడా. B ఫర్ బాల్ కాదు, B ఫర్ బ్యాట్ కాదు, B ఫర్ బీర్. సోమ్ డిస్టిలరీస్ నుంచి ఒక గివెన్ పర్మిషన్, దాదాపు ఆ యొక్క కాలంలో కింగ్ ఫిషర్ బీర్ కావచ్చు, అనేక ప్రముఖ బీర్ల కంపెనీ మీద వాళ్ళ మీద బ్యాన్ చేస్తూ ఈ యొక్క బీర్ సోమ్ డిస్టిలరీస్ అనే కంపెనీ ఒక స్కామ్ చేయడం, వాళ్ళ యొక్క డబ్బులు కూడా దండుకోవడం అనేటు ఒక స్కామ్ అయితే బయటికి పడుతుందని మనకు చెప్పవచ్చు. C ఫర్ క్యాట్ కాదు, C ఫర్ ఏది కాదు, C ఫర్ చిత్రపూరి సొసైటీలో ఉన్నటువంటి ట్రెజరర్ అనుముల మహానంద రెడ్డి యొక్క ఇన్వాల్వ్ ఒక స్కామ్ అంటూ కూడా మనకు చెప్తుంది. అయితే చిత్రపూర్లో ఉన్నటువంటి ట్రెజర్ అక్కడ ఉన్నటువంటి ఒక స్కామ్లో వాళ్ళ అనుముల మహానంద రెడ్డి అయితే ఎవరైతే ఉన్నారో దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు కూడా ఈ యొక్క స్కామ్ అయితే బయటపెడుతుంది. D ఫర్ డాగ్ కాదు, D ఫర్ డాల్ కాదు, D ఫర్ దిండి కాంట్రాక్టు శోధ దాదాపు 366 కోట్లకు మేర ఈ యొక్క స్కామ్ చేసినటువంటి ఈ యొక్క గవర్నమెంట్ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఉన్నటువంటి ఈ యొక్క D ఫర్ దిండి కాంట్రాక్ట్ కూడా ఈ యొక్క శోధకు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా చెప్తుంది. E ఫర్ నాట్ ఎలిఫెంట్, E ఫర్ ఎగ్ కాదు, E ఫర్ ఈస్ట్ ఇండియా కంపెనీ మెగా వాళ్ళకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అయితే వాళ్ళు ఆ డబ్బు రూపంలో వాళ్ళు ఆశ చూపిన తర్వాత ఆ యొక్క కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కామ్ అయితే ఉందో వాళ్ళకు ఇవ్వడం అయితే ఈ యొక్క స్కామ్ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ అయిన తర్వాత కేవలం మెగా యొక్క కంపెనీకి మాత్రమే ఇవ్వడం అనేది ఒక స్కామ్ కూడా బయటపడుతుందని చెప్పొచ్చు. E ఫర్ ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పొచ్చు. F ఫర్ ఫిష్ కాదు, F ఫర్ ఫ్రాక్ కాదు, F ఫర్ ఫ్లై యాష్ స్కామ్, 4 సిటీ స్కామ్ అంటూ కూడా ఈ యొక్క ప్రధానంగా ఉన్నటువంటి ఈ గవర్నమెంట్లో ఈ గవర్నెన్స్లో ఉన్నటువంటి ఫేక్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఫేక్ స్కామ్స్ కూడా బయటపడినటువంటి పరిస్థితి. F తర్వాత వచ్చేసి G ఫర్ గోట్ కాదు, G ఫర్ ఇది ఏది కాదు, G ఫర్ గోడి ఇండియా అంటూ కూడా ఫేక్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి పరిస్థితి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. అదేవిధంగా G తర్వాత వచ్చేది హెచ్ ఫర్ హెన్ కాదు, H ఫర్ హార్స్ కాదు, హెచ్ ఫర్ హైడ్రా యూజ్డ్ ఫర్ బ్లాక్మెయిలింగ్ అండ్ డిమాలిషింగ్ ద వాళ్ళ పర్మనెంట్ ఆస్తులు అంటూ కూడా డిమాల్ చేసినటువంటి ఘనత హైడ్రా అంటూ కూడా చూడొచ్చు. హైడ్రా ఎటువంటి భయో ఆందోళనకు చెందినటువంటి గురి చేస్తుందో నార్మల్ పీపుల్స్కి వాళ్ళకు చట్టబద్ధంగా ఉన్నటువంటి ఆక్రమించకపోయినటువంటి GHMC అన్ని పరిధులు ఉన్నటువంటి కూడా హైడ్రా వాళ్ళ మీద బ్లాక్మెయిల్ చేస్తూ డిమాలిషింగ్ వాళ్ళు కట్టుకున్నటువంటి ఇల్లు కళను నెరవేర్చినటువంటి కొంతకాలంలో కొన్ని రోజుల్లో వాళ్ళను కుప్పగూలేటువంటి పరిస్థితి అయితే ఈ బ్లాక్మెయిలింగ్ డిమాలిషింగ్ అనేది మనకు వస్తుంది. H తర్వాత వచ్చేసి ఐ ఫర్ ఐస్ క్రీమ్ కాదు, I ఫర్ ఇంక్ పాట్ కాదు, I ఫర్ ICHOR ఒక బయాలజిక్ కంపెనీకి చెందినటువంటి వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి మాత్రమే ఈ యొక్క స్కామ్ ఇచ్చారంటూ కూడా ఈ యొక్క స్కీమ్ ఇచ్చారంటూ కూడా ఈ స్కీమ్లోనే స్కామ్ చేశారంటూ కూడా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేశారంటూ కూడా ఈ యొక్క చూడొచ్చు. I తర్వాత వచ్చేది J ఫర్ జగ్ కాదు, J ఫర్ ఇంకేదో కాదు, J ఫర్ జగదీష్ అనుముల స్వచ్ఛ బయో దాదాపు 1000 కోట్లకు డీల్ కుదుర్చుకున్నటువంటి పరిస్థితి. J ఫర్ అంటే చిన్నపిల్లలు చదివినట్టు ఆ J కాదు, J ఫర్ జగదీష్ అనుముల ఆయన ఉన్నటువంటి స్వచ్ఛ బయో దాదాపు 100 కోట్లకు పైగా 1000 కోట్లకు పైగా డీల్ కుదుర్చుకున్నటువంటి సమాధానం అయితే వచ్చింది. J ఫర్ తర్వాత వచ్చేది K ఫర్ కింగ్ కాదు, K ఫర్ కైట్ కాదు, K ఫర్ కొడంగల్ సిమెంట్ ప్లాంట్ విత్ అదానీ. ఎందరో దాదాపు
ఎనర్జీ, కోల్ ఎనర్జీ కావచ్చు, సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, అనేక కంపెనీలలో తనలో కలుపుకున్నటువంటి అదానితో ఒక కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినటువంటి అందులో కూడా స్కామ్ ఉందంటూ కూడా కేఫర్ కొడంగల్ సిమెంట్ ఫ్యాక్టరీ అంటూ కూడా మనకు సూచిస్తుంది. అదేవిధంగా కే తర్వాత వచ్చేది మరీ ముఖ్యంగా ఎల్ ఫర్ లయన్ కాదు, ఎల్ ఫర్ ఏది కాదు, ఎల్ ఫర్ లగజర్ల ఫార్మర్ ఏదైతే ఉందో వాళ్ళ ఉసురు పోసుకున్నటువంటి లగచర్లలో ఉన్నటువంటి వాళ్ళ ఫార్మాసిటీకి సంబంధించినటువంటి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భూముల రైతుల గిరిజనుల భూములను తీసుకున్నటువంటి లగచర్ల ఫార్మర్స్ అంటూ కూడా చెప్తోంది. వాళ్ళకు జైల్లో పెట్టడం, మొలస్టేషన్ కూడా చేసేటువంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది కాబట్టి ఎల్ ఫర్ లగచర్ల ఫార్మర్స్ అండ్ జైల్ అండ్ దే మొలస్టెడెడ్ అంటూ కూడా ఈ యొక్క స్కీమ్ అయితే స్కామ్ లెక్క బయట పెడుతుంది. ఎల్ తర్వాత ఎం వచ్చేది ఎం ఫర్ నాట్ ఎ మ్యాంగో, ఎన్ ఫర్ నాట్ ఎ మ్యాన్, ఎం ఫర్ మూసీ రివర్, దాని పేరు మీద మూసీ ప్రక్షాళన చేస్తామంటే కూడా దాదాపు 1,50,000 కోట్లకు కన్స్ట్రక్షన్ అనేది చేపట్టారు. తనకు అనుకూలంగా ఉన్నటువంటి సంస్థకి ఇవ్వడం అయితే జరిగింది. ఎం ఫర్ దీన్ని సూచిస్తుంది. ఎం తర్వాత వచ్చేది ఎన్ ఫర్ నేచర్ డెస్ట్రాయిడ్ హెచ్సి అంటూ కూడా దాదాపు 10,000 కోట్లకు పైగా తాకట్టు పెట్టి అక్కడ కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి హెచ్సి భూములు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఏదైతే ఉందో దాన్ని తాకట్టు పెట్టినటువంటి నేచర్, అక్కడ ఉన్న 100 కోట్లకు పైగా దాదాపు 1,00,000 చెట్లకు పైగా కూడా అక్కడ ఉన్న నేచర్ అంతా కూడా డెస్ట్రాయ్ చేశారంటూ కూడా ఎన్ ఫర్ నేచర్ డెస్ట్రాయిడ్ అంటూ ఒక హెచ్సి ల్యాండ్స్ అంటూ కూడా ఈ యొక్క స్కామ్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో వేస్తున్నారు. ఎన్ ఫర్ అదైన తర్వాత ఓఫర్ ఓల్ కాదు, ఓఫర్ ఆక్స్ కాదు, ఓఫర్ అఫీషియల్ ఫారెన్ ట్రిప్స్ విత్ రోహిన్ అండ్ ఓట్ ఫర్ నోట్ అక్యూజ్డ్ ఎట్ ఉదయ సింహ. ఏదైతే చిన్నపిల్లలు చదివినట్టు ఓల్ ఫర్ ఆనియన్ ఆక్స్ అయితే కాదు, అఫీషియల్ ఫారెన్ ట్రిప్స్ ఏదైతే అఫీషియల్ ఫారెన్ ట్రిప్స్ ఎవరైతే ముద్దాయి ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి ప్రధాన ముద్దాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఈ యొక్క ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడం ఏంటంటూ కూడా ఈ యొక్క అఫీషియల్ ఫారెన్ ట్రిప్స్ ఓ ఫర్ అంటూ కూడా మనకు సూచిస్తుంది. ఓ తర్వాత పీ ఫర్ నాట్ ప్యారట్, పీ ఫర్ నాట్ పింక్, పీ ఫర్ ఫార్మా మ్యాక్సిబిన్ అండ్ మెడికవర్ బిజినెస్ ప్రమోషన్ అండ్ కురేషి విత్ మిస్ కురేషి అంటూ కూడా మనకు తెలుస్తుంది. అంటే ఫార్మర్స్ ఉన్నటువంటి ఆ కంపెనీలు ఉన్నటువంటి ఆ ఫార్మా కంపెనీలు ఉన్న మొత్తం కూడా ఈ యొక్క ఎట్లా డెవలప్ చేయాలి, వాళ్ళ పొత్తులో ఉన్నటువంటి వాళ్ళకు బినామీలు ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్ను ఎలా ప్రమోట్ చేయాలంటూ కూడా ఈ యొక్క పీ ఫర్ కూడా ఫార్మా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కూడా దీంట్లో స్కామ్గా వాళ్ళు ఈ యొక్క బోర్డింగ్లో మనకు తెలియజేయడం అయితే జరుగుతుంది. పీ తర్వాత క్యూ ఫర్ నాట్ క్వీన్ ఆర్ క్యూ ఫర్ ఏది కాదు, క్యూ ఫర్ కురేషి మిస్ ఇంగ్లాండ్ కాంట్రవర్సీ. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 115 దేశాలకు చెందినటువంటి మిస్ ఇంగ్లాండ్ పోటీలు అయితే జరిగినాయో ఆ ఇంగ్లాండ్ పోటీలలో జరిగిన తర్వాత కురేషి ఏదైతే మిస్ ఇంగ్లాండ్తో ఉన్నటువంటి మనకు అమ్మాయితోటి వాగ్వాదం జరగడం, తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఇది ఒక స్కామ్ అంటూ కూడా వాళ్ళు చేపట్టినటువంటి పరిస్థితి. క్యూ ఫర్ కురేషి మిస్ ఇంగ్లాండ్ కాంట్రవర్సీ అంటూ కూడా మనకు చెప్తోంది. అయితే క్యూ తర్వాత ఆర్ ఫర్ నాట్ ర్యాబిట్, ఆర్ ఫర్ నాట్ ర్యాట్, ఆర్ ఫర్ రాఘవ కన్స్ట్రక్షన్ అంటూ కూడా ఈ యొక్క రాఘవ కన్స్ట్రక్షన్ ఎక్కడ లేని రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇంత భారీ మొత్తాన్ని కూడా ఈ యొక్క కాంట్రాక్ట్స్ ఇవ్వడం అనేది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అంటూ కూడా ఈ యొక్క స్కామ్లో ఇన్వాల్వ్ చేయడం అయితే జరిగింది. ఆర్ తర్వాత ఎస్ ఫర్ నాట్ షిప్, ఎస్ ఫర్ నాట్ షీప్, ఎస్ ఫర్ ఎస్ఎల్బీసీ తెలిసే ఉండొచ్చు. దాదాపు లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఉందో దాంట్లో కూలినటువంటి పరిస్థితి, దాదాపు ఎంతోమంది కార్మికులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్లు కూడా చనిపోవడం అయితే జరిగింది. చూడొచ్చు ఎస్ ఫర్ ఎస్ఎల్బీసీ టన్నల్ కొలాప్స్ అండ్ సుంకిశాల ప్రాజెక్ట్ కూడా కుప్పకూలిపోయినటువంటిగా ఈ యొక్క భాగ్యం తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎస్ తర్వాత టీ ఫర్ నాట్ ట్రిప్, టీ ఫర్ నాట్ టిప్ అంటూ కూడా మనకు చూపొచ్చు. టీ ఫర్ తిరుపతి రెడ్డి రియల్ ఎస్టేట్ అండ్ వివిఐపి స్టేటస్ ఫర్ అంటూ కూడా మనకు చెప్తుంది. తిరుపతి రెడ్డి అనేటువంటి ఈ యొక్క మాజీ చైర్మన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎటువంటి పదవి లేకుండా కూడా వాళ్ళను వివిఐపి స్టేటస్ ఇచ్చుకుంటా పోలీసుల బందోబస్తు తోటి అనేక అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్లో వాళ్ళ బ్రదర్కి తిరుపతి రెడ్డికి ఈ హోదా ఇవ్వడం అనేది ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. అయితే తిరుపతి రెడ్డిని ఎందుకు అట్లా డెవలప్ చేస్తారంటూ కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్లో కావచ్చు వివిఐపి స్టేటస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క స్కామ్ని కూడా వాళ్ళ కుటుంబ నేపథ్యంలో చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత యూ ఫర్ నాట్ అంబ్రెల్లా, యూ ఫర్ నాట్ యూ,
యుఆర్ఎస్ఏ ఫేక్ ఇన్వెస్ట్మెంట్ అంటే దాదాపు అన్ని ఇన్వెస్ట్మెంట్లు మా తెలంగాణకే వస్తున్నాయి, మా యొక్క తెలంగాణ రైజింగ్ని ఎవరు ఆపలేనంటూ కూడా అన్నటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క ఫేక్ ఇన్వెస్ట్మెంట్ తేలిన తర్వాత ఈ యొక్క యుఆర్ఎస్ఏ ఫేక్ ఇన్వెస్ట్మెంట్లో కూడా వాళ్ళు పొందుపరచడం అయితే జరుగుతుంది. అయిన తర్వాత తర్వాత వి ఫర్ నాట్ వ్యాన్, వి ఫర్ నాట్ వైలెట్, వి ఫర్ వెంకటేష్ కానీ కోల్ మైన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంతా కూడా సోదా కంపెనీకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వెంకటేష్ కానీ అయితే కోల్ మైన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఖనిజ గనుల శాఖ అయితే వాళ్ళకు అప్పగించడం అయితే జరుగుతుంది. తర్వాత నాట్ ఫర్ యాక్ ఆర్ ఓల్, తర్వాత యాష్ అనేది కర్మ అనేది ఫేక్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ ఉన్నట్టు చూడొచ్చు. వాల్స్ కర్ర ఫేక్ ఇన్వెస్ట్మెంట్ కూడా మాకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ రాకుండా కూడా ఈ యొక్క వాల్స్ కర్ర కంపెనీ ఉన్నటువంటి ప్రతినిధులను కూడా ఇన్వెస్ట్మెంట్ తెలంగాణలో భారీగా చేశామంటూ కూడా ఈ యొక్క ఫేక్ ఇన్వెస్ట్మెంట్ అయితే మనకు తెలియజేస్తుంది. ఎక్స్ ఫర్ నాట్ ఎక్స్ ఆర్ ఎక్స్ ఫర్ నాట్ జెరాక్స్, ఎక్స్ ఫర్ ఎక్స్ పోస్ట్ అండ్ ఫాల్స్ కాస్డ్ బై ద పోలీస్ అనే సోషల్ మీడియా యూజర్స్ ఎవరైతే ట్విట్టర్లో ఎక్స్లో సోషల్ మీడియాలో ఏదైతే ఉందో వాటికి యాంటీగా వాటికి ఎక్స్గా ఈ యొక్క ఫాల్స్ కేసు పెట్టడం, ఆ యొక్క వారియర్స్ ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నటువంటి వారియర్స్ ఏదైతే ఉందో వాళ్ళతో పోలీసుల మీద, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కావచ్చు, సోషల్ మీడియాలో ఉన్న పోస్ట్ మీద ఉన్నటువంటి వర్క్ చేస్తున్నటువంటి వారియర్స్ మీద ఈ యొక్క ఎక్స్గా వాళ్ళకు యాంటీగా పోలీస్ కేసు పెట్టడం, ఫాల్స్ కేసు అలిగేషన్ చేయడం అటువంటి ఎక్స్ తరఫున ఈ యొక్క స్కామ్గా వారైతే ఇక్కడ పొందుపరచడం అయితే జరుగుతుంది. వై ఫర్ నాట్ ఎలో, వై ఫర్ యంగ్ ఇండియా ఫండ్స్, యంగ్ ఇండియా డెవలప్మెంట్ కింద ఉన్నటువంటి అనేక స్కూళ్ళను బాగు చేస్తాం, కొత్త స్కూళ్ళను ప్రతిపాదిస్తాం. ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో KG to PG ఉన్నటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత ఆ యొక్క ఫండ్స్ కూడా ఫ్రాడ్ అని తెలిసింది. ఆ యొక్క ఫ్రాడే యంగ్ ఇండియా ఫండ్స్ అంటూ కూడా ఈ యొక్క ఫండ్స్ రూపంలో వై మీద చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా వై తర్వాత జెడ్ అంటే 25 స్కామ్స్ పూర్తయిన తర్వాత కూడా ఈ యొక్క 26th స్కామ్ ఇది రెడీగా ఉంది. అది జెడ్ ఫర్ ఇక కమింగ్ అప్ సూన్ అంటే ఇక త్వరలో జెడ్ మీద ఉన్నటువంటి స్కామ్లు A to Z స్కామ్లు చేసినప్పటికీ జెడ్ మీద ఏది దొరకలేదు. బహుశా ఆ జెడ్ మీద వచ్చేటువంటి ఫండ్స్ కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి BRS గవర్నమెంట్ ఓడించడానికి ఇవన్నీ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క జెడ్ కోసం ఉన్నటువంటి ఒక స్కామ్ కావచ్చు, స్కీమ్ వాళ్ళు అనుకున్నటువంటి స్కీమ్ కావచ్చు, ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి స్కామ్ ఇరికించినటువంటి ఈ స్కామ్ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నప్పుడు పరిస్థితి అయితే నార్మల్గా చిన్నపిల్లలు A to Z చదువుకున్నటువంటి మాట వాస్తవం, కానీ ఇలా A to Z వరకు ఇవన్నీ ఫేక్ ఇన్వెస్ట్మెంట్ల ఫేక్ వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అఫీషియల్ అగ్రిమెంట్ చేసిన తర్వాత వాళ్ళకు కావాల్సిన వాళ్ళని చేసిన తర్వాత ఈ యొక్క A to Z స్కీమ్స్ అనేది ఈ యొక్క బోర్డింగ్ అనేది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాల్లో వాళ్ళు చెప్తున్నప్పటికీ ఆ యొక్క కార్యక్రమాలు ఏది కాదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క స్కామ్స్ అంటూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో జరిగినటువంటి A to Z స్కామ్ల వివరాలు ఇవి. ఈ యొక్క మెట్రో పిల్లర్ స్టేజ్ పక్కనే మెట్రో పక్కనే ఈ యొక్క భారీ హోర్డింగ్స్తో, బహుశా అది గాంధీ భవన ఎక్కడో అనుకుంటా, పార్కు కనిపిస్తుంది మనకు, అసెంబ్లీ పక్కనే కనిపిస్తుంది, ఈ యొక్క కనిపిస్తుంది. అయితే కంపల్సరీగా ఈ యొక్క బోర్డింగ్స్ కావచ్చు, ఈ యొక్క సమాధానానికి ఎవరు చెప్తారు, దీనికి అసలు ఎవరు చేపట్టారు, దీనికి అసలు మూల కారణం ఏంటంటూ కూడా పోలీసులు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి పాలన మీద ప్రతిసారి ప్రతి ఒక్క కోణపరంగా కూడా మాటకు మాట దానికి సమాధానంగా వస్తుంది. దానికి సంబంధించినటువంటి కామెంట్స్ ఇవి. వామో అంటూ కూడా ఒకరు కామెంట్ చేశారు. అంటే మనకు తెలియని ఎన్ని స్కామ్లు ఉన్నాయా అంటూ కూడా వామో అంటూ కూడా కామెంట్ చేశారు. ఈ యొక్క కామెంట్ చూడండి. ఎందుకు ఏడిపిస్తున్నావు బ్రో అంటే తెలంగాణ రాష్ట్రంలో నుండి ఆయనకు ఎమోషనల్ డైలాగ్, మీకు ఇది న్యాయమా ఇది అనే ఒక మీమ్ని కూడా ఎందుకు ఏడిపిస్తున్నావు బ్రో అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒక జిఫ్ ఫైల్ని ట్యాగ్ చేస్తూ కూడా ఇక్కడ ఏడిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే అంతర్గత విభేదాలు, కుమ్ములాటలతో అంతర్గత జరిగినటువంటి స్కామ్స్ అన్నీ వాళ్ళే బయట పెట్టుకున్నారా అనిపిస్తుంది. అంటే
లోపల తెలుసు కదా, తెలంగాణ రాష్ట్రంలో కుర్చీల కోసం కొట్లాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అంతర్గత విభేదాల వల్ల, కొమ్ములాటల వల్ల వాళ్ళ స్కామ్లు వాళ్ళే బయట పెట్టుకున్నారా అన్నటువంటి ఉంది మనకు అయితే కనిపిస్తుంది. ఈ యొక్క స్కామ్ల వివరాలు అలా ఎందుకు పెట్టాలనిపించింది, ఈ యొక్క సోషల్ మీడియాలో ఇది కాస్త వైరల్ అవ్వడంతో దాదాపు నెటిజన్లంతా కూడా కామెంట్ చేస్తున్నారు. ఇన్ని స్కామ్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందంటూ కూడా నిలదీసేటువంటి పరిస్థితి మనకైతే కనబడుతుంది. దీని మీద పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్లంతా కూడా ప్రత్యేక దృష్టి సారించి ఈ యొక్క పిల్లర్ నెంబర్తో సహా పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారన్నటువంటి మనకు భవిష్యత్తు కార్యాచరణ వాళ్ళకు కనిపించిన తర్వాత కూడా ఈ యొక్క ఎవరు చేశారు, ఈ యొక్క మోటో ఏంటి, దీని వెనకాల ఏ నాయకులు ఉన్నారు, వాళ్ళ సీసీ కెమెరాలతో సహా పట్టుకున్న తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళకైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ కావచ్చు, ముఖ్య నేతల ఫ్యాన్స్ కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. చూడాలి ఈ యొక్క గవర్నమెంట్లో ఉన్నటువంటి స్కామ్లన్నీ బయట పెట్టిన తర్వాత పోలీసులు వాళ్ళ మీద ఏం రకంగా తీసుకుంటారు, కార్యాచరణ తీసుకుంటారు, లేదంటే వాళ్ళ మీద ఏమైనా కేసు పెట్టే అవకాశం ఉందా అంటూ కూడా మనకు కొన్ని రోజుల్లో తెలియబోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.